తప్పేముందండి, అది మంచిదే కదా. అంటే అది మంచిదే అంటున్నారు కానీ ఇక్కడ ఎప్పుడైనా మీరు అది రాజధానిగా పరిగణించారా, ఉమ్మడి రాజధానిగా? ఎందుకంటే టీడీపీ కావచ్చు, జనసేన అధినేతలు ఇద్దరు ఇక్కడ నాన్ రెసిడెంట్స్, మన స్టేట్ కి సంబంధించిన వాళ్లే కాదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో ఉంటారు అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు దాన్ని ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలి అన్న వ్యాఖ్యలు ఎందుకు చేశారు వైవి సుబ్బారెడ్డి గారు? అవును, ఎప్పుడు చూసినా వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు, కానీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. ఆంధ్ర భూభాగంగా పరిగణించినప్పుడు మీరు ఎలా ఇప్పుడు ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్ట్ ని సడన్ గా తెర మీదకి తీసుకొస్తారు కొన్ని రోజులు కంటిన్యూ చేయాలని? ఇది సడన్ గా తీసుకొచ్చింది కాదండి. ఉమ్మడి రాజధాని 2024 వరకు కూడా మనకు ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి వచ్చిన వెంటనే ఇన్ని రోజులు ఎవరన్నారు మేడం? ఒక మంత్రి చెప్పారా, ఒక ఎంపీ చెప్పారా? 3 రాజధానులు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, న్యాయ రాజధానిగా, పరిపాలన రాజధానిగా, శాసన రాజధాని గాని 3 ప్లేసుల్ని ఆయన సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన అడ్డుకోవడానికే చూస్తూ ఇప్పటి వరకు కూడా అది అవ్వకుండా ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అది మీకు కూడా అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఉమ్మడి రాజధాని అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. అది ఎందుకంటే 2024 వరకు ఉమ్మడి రాజధాని ఉంది. స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత మనకి రాజధాని నిర్మాణం అయిన తర్వాత రావాల్సింది హుటాహుటిన ఎందుకు రాష్ట్రానికి ఆయన పరుగులెత్తుకుంటూ వచ్చారని చెప్పి సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు అడగడంలో తప్పు కూడా లేదు, ఎందుకంటే మాకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు, దాని మీద మాకు హక్కు ఉంది. డెవలప్ అయినటువంటి ప్రదేశాన్ని అక్కడ విడిచిపెట్టి హుటాహుటిన ఈ దిక్కుమాలిన పరిస్థితుల్లో వదిలేసి తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ గతి పట్టించాడని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న బుద్ధి చెప్పారు 2019 ఎలక్షన్ లో. ఇప్పుడు కూడా వాళ్ళకి అభ్యర్థులు లేక ఇప్పుడు రాజ్యసభ చూశారు, మేము కంటెస్ట్ చేయలేము అని చెప్తున్నారు. రేపు కూడా ఈ ఆడలేక మధ్యలు తరువని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా దుమ్మెత్తి పోయాలని, ఆయన అడ్డుకోవాలని చూస్తున్నా ఆయన ఎవరు కూడా బలం లేదు కదండి. అయితే ఉండదు. ఉమ్మడి రాజధానిగా 5 ఏళ్ళు అడిగితే అసెంబ్లీలో బలం ఉంటే, శాసనసభలో బలం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఇవి డిసైడ్ చేసే లాస్ట్ ఎలక్షన్స్, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి వాళ్ళు రాజ్యసభకి వెళ్లాలా లేదా అనేది. ప్రస్తుతానికైతే ఇది అనవసరం అనుకోండి. శాసనసభలో బలం ఉన్నప్పటికీ ఆయన డిసైడ్ చేసి బిల్లు పంపించినప్పటికీ కూడా వీళ్ళు కోర్టులను ఆశ్రయిస్తూ కోర్టులు మేనేజ్ చేస్తూ రాజధానికి విరుద్ధంగా వీళ్ళు ఆర్డర్లు తీసుకొచ్చి తీసుకొస్తా ఈ 5 ఏళ్ళు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కరోనా మహమ్మారి అయితే ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనే మహమ్మారి ఇంకొక వైపు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని, ఆయన పరిపాలన అడ్డుకోవాలని, ఆయన చెడ్డ చేయాలని ఈ రోజు అందరూ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసే విధంగా అన్ని చేస్తున్నా గానీ వీళ్ళు అనాలి తప్ప ప్రజలైతే మటుకు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ఇక్కడ ప్రతిపాదన మాత్రం ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఎందుకంటే మాది ఉమ్మడిది. వెంకటలక్ష్మి గారు, ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఉమ్మడి రాజధాని ఇంకో 2 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి అన్నది వైవి సుబ్బారెడ్డి గారి స్టాండా? మీ అందరికీ తెలిసి అంటే పార్టీ స్టాండా ఇది? మీ అందరికీ తెలిసే ఇన్ఫర్మేషన్ ఇది 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 అందరికీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఆయన వైసీపీ పార్టీ సభ్యులు, ఆయన వైసీపీ పార్టీ నాయకులు. ఇది పార్టీ స్టాండే కాబట్టి ఆయన మాట్లాడారు. పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే న్యాయపరంగా అడ్డుకుంటూనే వస్తా ఉన్నారు. అందుకని ఉమ్మడి రాజధానిగా మేము పొడిగిస్తే బాగుంటుందని అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? అంటే దీనికి ఎంతవరకు అవకాశం ఉంది? ఎంతవరకు అవకాశం ఉంది? 10 సంవత్సరాలు ఇచ్చారు, ఒక 2 నెలలు ఎలక్షన్ పెట్టుకున్నప్పుడు ఎందుకు మేడం అవన్నీ? నన్ను మాట్లాడిస్తారా? రఫీ గారు చెప్పండి. మాట్లాడి ఇందాక మాట్లాడకుండా ఆపారు మాట్లాడుతుంటే. నేను మాట్లాడినా ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆమెకు తెలుసో తెలియదో మరి ఆ పార్టీలో ఏ పదవిలో ఉందో నాకు తెలియదు. బొత్స సత్యనారాయణ వాళ్ళు చెప్పాడు అది పార్టీ స్టాండ్ కాదు,
అది వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగతమైన అభిప్రాయం. మేమేమి హైదరాబాద్ రాజధాని కోరుకోవట్లేదు, వైసీపీ ఏం కోరుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ బొత్స సత్యనారాయణ మంత్రి, రాష్ట్ర మంత్రి చెప్పాడు. వైవి సుబ్బారెడ్డి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. మరి ఆ విజయలక్ష్మి గారు ఇది పార్టీ స్టాండ్ అని చెప్పి ఎలా చెప్తున్నారో, ఆ పార్టీ ఏంటో, ఆ లోకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఇప్పుడు అమరావతిలో అసెంబ్లీ పెట్టుకొని ఇక్కడ 5 సంవత్సరాల నుంచి సెక్రటరియట్ పెట్టి ఇక్కడ పరిపాలన చేస్తూ అక్కడ పడేసినటువంటి సెక్రటరియట్ లో అసలు మనకు వాటా లేకుండా మొత్తం రాసి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళి ఎక్కడుంటాడు? వెళ్ళమనండి హైదరాబాద్ ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళమనండి. ఇవాళ కోర్టులో కేసులు ఎవరేశారు? 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు కేసేశారు. ఆ కేసుకి ఇచ్చేలేక అసెంబ్లీలో తీర్మానం వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయనకే ఒక స్టాండ్ లేదు. 3 రాజధానులు అన్నాడు. వాళ్ళ మళ్ళీ వైవి సుబ్బారెడ్డితో చెప్పించాడో లేదా సొంతంగా చెప్పాడో తెలియదు. వాళ్ళు తండ్రుకులాడుతున్నారు. బొత్స సత్యనారాయణ అంటాడు మా పార్టీకి సంబంధం లేదు, మా స్టాండ్ అది కాదు, వైసీపీ 3 రాజధానులకే సంబంధం అంటాడు. ఆ 3 రాజధానులు ఎప్పుడయ్యాను సచ్చాను? ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చే ఎన్నికలో చిత్తుగా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎంపీలందరూ క్యూ కడుతున్నారు మా పార్టీకి. మేము డోర్లు తెరిస్తే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ కూటమిని గెలిపించాలనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉన్నారు మాతో. మేమే వాళ్ళని అకామిడేట్ చేయలేక పిలవట్లేదు. అకామిడేట్ చేయగలిగిన వాళ్ళని పిలుస్తున్నాము. ఇప్పుడు వేమిరెడ్డి సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఇప్పటికి 6 ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మేము 3 అకామిడేట్ చేశాం. ఇంకా చాలా మంది ఇంకో 3 ఎంపీలు రాజీనామాలు చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వైసీపీకి ఇప్పుడు ఒక్క విషయం అండి రఫీ గారు, చెప్పండి. అంటే వైవి సుబ్బారెడ్డి ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే రాజధానికి హామీ, అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది అని ఆయన అంటున్నారు. మీరు చేస్తారా? అంటే మీ అధినేత అది కాదండి, సుబ్బారెడ్డి ఎవరు? వాట్ ఈజ్ హీ? పార్టీలో ఆయన పొజిషన్ ఏంటి? అసలు ఆయన ఎవరు చెప్పడానికి? ఈ సంవత్సరం జూన్తో హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయిపోయింది. అక్కడ నుండి 2016లో మొత్తం కార్యాలయాలన్నీ కూడా విజయవాడ, గుంటూరు, అమరావతికి తరలించేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఉండి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత హైదరాబాద్ రాజధాని భావదరిద్రం కాకపోతే ఇది ఆ మాటలు చెప్పుకోమనండి. రేపు ఎన్నికల్లో మేము గెలిస్తే హైదరాబాద్ లో రాజధాని కడతామని చెప్పి చెప్పాలండి. రాజధాని ఏది అన్న ఒక విషయం అడుగుతారన్నా ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ మాట అన్నారు అనుకోవచ్చు. అదే ముఖం చాటేసి 3 రాజధానులలో ఏదని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అడుగుతారు అని కాదు, ఇప్పుడే నిలదీస్తా ఉన్నారు. అమరావతిని చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది వాళ్ళకి. అసెంబ్లీ సమావేశాలు అక్కడే పెట్టుకుంటున్నారు, పరిపాలన అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంది. చెప్పుకోమనండి, బాగుంటుంది మాకు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా మేము అడుగుతాం కేంద్రాన్ని. ఇప్పుడు ఆ విభజన చట్టం రేపు జూన్తో అయిపోతుంది. మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి రేపు కేంద్ర ప్రభుత్వం ఏదో దగ్గరికి వెళ్ళి మా ఇంకో 2 సంవత్సరాలు పొడిగించండి చెప్పి అడుగుతారేమో. అంటే రఫీ గారు ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అంటే ఏపీకి రాజధాని ఇంకా డైలమాలోనే ఉన్న నేపథ్యం ఉన్నాయి, బయటకు ప్రచారం వెళ్ళిపోద్ది కదా, ఆటోమేటిక్ గా వచ్చే ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రానికి ఏవి ప్రమాదకరం కాదా అభివృద్ధికి? రాజుగారు తర్వాత రాజుగారు మళ్ళీ మీ ఛాన్స్ వస్తే మాట. ఇండస్ట్రీస్ అనేది ఈ ప్రభుత్వంలో వచ్చే ప్రసక్తే లేదు. వీళ్ళు ఎప్పుడైతే అమరావతిని నిర్లక్ష్యం చేశారో, చంపేశారో అప్పుడే పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి వీళ్ళు వైజాగ్ లో రఫీ గారు పోనీ వాళ్ళు వైజాగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు వైజాగ్ కూడా తీసేసి ఉమ్మడి రాజధాని ఇంకో 2 సంవత్సరాలు అంటున్నారు కదా హైదరాబాద్ ని. ఇలాంటి కామెంట్స్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చేవి కూడా రావు కదా. నేనేమంటానంటే రేపు మేనిఫెస్టోలో పెట్టమనండి.
మాకు ఓటేస్తే మేము హైదరాబాద్ ని రాజధాని పెట్టుకుంటాం, అక్కడ కొత్త బిల్డింగ్లు కడతాం. ఎందుకంటే పాత బిల్డింగ్లన్నీ పడగొట్టేశాడు కేసీఆర్. మనకేమీ లేదు, అక్కడ ఉన్న సగం ఉండేది అంతకు ముందు. మేము కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర స్థలం కొని మేము కొత్త రాజధాని అక్కడ కడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టమనంటే బాగుంటుంది. మాకు ప్రజలు కూడా క్లారిటీ ఉంటుంది ఎందుకు వచ్చిన గోళ. ఆ తర్వాత 3 రాజధానులు మొత్తం 4 రాజధానులు కడతాం మేము అని చెప్పేసి ప్రచారం చేసుకోమనండి. ఓకేనండి ఈ భావోద్రేకం రఫీ గారు వీళ్ళకి ఒక డిస్కషన్ ఒక కంటిన్యూ పద్ధతి చేద్దాం. లేదు.